హాస్పిటల్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక 24 గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్. స్థలము కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా, జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి. విజేత పిల్లల హాస్పిటల్, కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా, జమ్మికుంట రోడ్, హుజూరాబాద్. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 282 జీవోను వెంటనే రద్దు చేయాలని సిఐటియు జమ్మికుంట మండల కమిటీ ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తాలో జీవో ప్రతులను దగ్ధం చేసి నిరసన తెలిపిన సిఐటియు మండల కమిటీ నాయకులు. సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కొప్పల శంకర్ మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాల సవరణ పేరుతో 4 లేబర్ కోడ్లను తీసుకొస్తున్న సందర్భంలో మోడీ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ దుకాణాలు మరియు స్థాపనల లా చట్టం 1988 సెక్షన్ 16, 17లను 8 గంటల పని విధానాన్ని సవరిస్తూ 10 గంటలకు పెంచుతూ జీవో జారీ చేయటాన్ని రాష్ట్ర కార్మిక వర్గం తీవ్రంగా ఖండిస్తుందని ఆయన పేర్కొన్నారు. వెంటనే ఈ జీవోను రద్దు చేయాలని, లేనట్లయితే కార్మిక ఆగ్రహానికి గురికాక తప్పదని, ఇంతో అంతో కార్మికులకు లాభం చేసే చట్టాలను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక మార్లు కోర్టులు తీర్పులు ఇచ్చినప్పటికీ కూడా కోర్టులు తీర్పులు ఇచ్చిన కనీస వేతనాలు అమలు చేయకుండా, పర్మనెంట్ పనిలో పర్మనెంట్ కార్మికులను నియమించకుండా, పిఎఫ్, ఈఎస్ఐ ఇన్సూరెన్స్ సదుపాయాలు కార్మిక వర్గానికి అందించకుండా శ్రమ దోపిడీకి పాల్పడుతూ కొత్తగా కార్మికులను కట్టుబానిసలు చేసేందుకు వ్యాపారవేత్తలకు, పెట్టుబడిదారులకు వత్తాసులు పలుకుతూ ఉన్నటువంటి చట్టాలను ఉంచకుండా సవరణల పేరుతోటి పెట్టుబడిదారులకు అనుకూలంగా సవరించడం దుర్మార్గమైన చర్యని పేర్కొన్నారు. ఈ యొక్క కార్యక్రమంలోని సిఐటియు మండల నాయకులు కన్నం సదానందం, పుల్లూరి రాములు, గడ్డం శోభన్, బండా సురేష్, ఎర్రం రాజు, నవీన్, నాగరాజు, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. జమ్మికుంట మండల సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే కేంద్రంలోని బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం 26 కార్మిక చట్టాలను కుదిస్తూ కార్మికులకు అన్యాయం చేసే విధంగా, పని గంటలు పెంచే విధంగా, ఉద్యోగ భద్రత లేకుండా పెట్టుబడిదారుల లాభార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ ఇవాళ ఏదైతే 5వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మరి 10 గంటలు పనిచేయాలని చెప్పేసి షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ జీవోను సవరిస్తూ మరి 8 గంటల పని విధానం అనేది స్వాతంత్రం రాకముందు నుండి కూడా పోరాడి సాధించుకున్నటువంటి హక్కు, దాన్ని ఇవాళ 10 గంటలకు పెంచుతూ మరి జీవో నంబర్ 282 తీసుకురావడం జరిగింది. ఆ జీవో ప్రతులను ఈరోజు దగ్ధం చేయడం జరిగింది.